నమస్కారం. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఏపీ పవర్ న్యూస్. నరేంద్రపురంలో ఘనంగా జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం. తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలం నరేంద్రపురం గ్రామంలో జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం పురస్కరించుకుని గ్రామ సభ ఏర్పాటు చేశారు. ఈ గ్రామ సభలో గ్రామ సర్పంచ్, కూటమి నాయకులు, పంచాయతీ కార్యదర్శి మాట్లాడుతూ జాతీయ పంచాయతీరాజ్ వ్యవస్థ ఎలా ఏర్పడింది, దానివల్ల ప్రజలకు ఎలా ఉపయోగపడుతుంది అనేది చక్కగా వివరించారు. దాన్ని పరిష్కరించుకునే దిశగా ఈ గ్రామ పంచాయతీ పరిపాలన అనేది జరగాలని ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం. ఆ విధంగానే గత ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి సచివాలయ వ్యవస్థ అవనివ్వండి, లేకపోతే మనకి పంచాయతీ అంతకుముందు జరిగినటువంటి బీఆర్ఓ వ్యవస్థ అవనివ్వండి, సెక్రటేరియట్ వ్యవస్థ అసలు యాక్చువల్లీ ఏర్పడింది సెక్రటేరియట్ వ్యవస్థ 2002 నుంచి ఏర్పడింది. అప్పటి ముఖ్యమంత్రి అలాగే ఇప్పుడు ఉన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో 2002లోనే సచివాలయ వ్యవస్థ అనేది ఏర్పాటు జరిగింది. అప్పుడే పంచాయతీ సెక్రటరీ అనే డెసిగ్నేషన్ ని ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో ఏం చేశారంటే పంచాయతీ ఒక రాష్ట్రంలో సెక్రటేరియట్ ఏ విధంగా అయితే ఉంటుందో రాష్ట్రం యొక్క పరిపాలన అంతా చూడటానికి రాష్ట్రంలో ఒక సెక్రటేరియట్ ఉంటుంది. మనకి ఎక్కడ ఉంది ఇప్పుడు? అది అమరావతిలో ఉంది. అమరావతిలో ఎన్నైతే విభాగాలు ఉంటాయో అన్నీ కూడా గ్రామ పంచాయతీలో ఉండాలి. గ్రామ పంచాయతీలో కూడా అదే విధంగా గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా సేవలు అందించాలి అనే ఉద్దేశంతో ఈ గ్రామ సచివాలయ వ్యవస్థని తీసుకురావడం జరిగింది. నరేంద్రపురం గ్రామ సర్పంచ్ గారికి అలాగే ఆదరైనటువంటి గౌరవ ప్రజాప్రతినిధులకు, అధికారులకు, ప్రజలకు అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ముందుగా మీ అందరికీ జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని మొదలుపెట్టడం జరుగుతుంది. మన గ్రామ ప్రజలు మరియు పంచాయతీ సిబ్బంది మరియు శానిటరీ సిబ్బంది అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. అయితే మన ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన దగ్గర నుండి ఇప్పటివరకు చూసుకుంటే ప్రతి నెల గ్రామ సభ జరగడం అనేది పరిపాటిగా జరుగుతుంది. ఇది గత ప్రభుత్వంలో అయితే ఇప్పుడు గ్రామ జరుగుతుందని చెప్పి చూసిన దాఖలాలు ఎన్నో ఉన్నాయి. అయితే ఇప్పుడు ఎన్నో జరుగుతున్న గ్రామ సభను మనం ఎంతవరకు వినియోగించుకుంటున్నాం అనేది మాత్రం మన ప్రజలందరూ కూడా ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే పంచాయతీ నుంచి ఒకసారి కాల్ వచ్చింది, గ్రామ సభ జరుగుతుంది రండి అంటే అసలు మన గ్రామంలో ఏం జరిగింది, ఏం జరగబోతుంది అనే విషయం మీద ఎక్కువగా చర్చించుకోవడమే గ్రామ సభ ఉద్దేశం. అటువంటిది గ్రామ సభకు హాజరయ్యే విధానంలో చాలామంది ఎందుకు అలసత్వం ఇస్తున్నారో తెలియట్లేదు. దయచేసి ఇక్కడ పంచాయతీ సిబ్బంది కూడా ఈ విషయం మీద దృష్టి పెట్టండి. ఎందుకంటే గ్రామ సభ జరుగుతున్నప్పుడు మాత్రం ప్రతి ఒక్కళ్ళు కూడా ఎక్కువ శాతం హాజరవ్వాలి. ఎందుకంటే ప్రతి వీధిలో కూడా సమస్యలు ఉన్నాయండి. విద్యుత్ దీపాలు వెలగట్లేదు, డ్రైనేజ్ వ్యవస్థ అంటే చేసేది కొన్ని పనులు చేస్తూ ఉన్నప్పుడు ఇప్పుడు ఏదో మూడు సమస్య ఉంది. ఆ సమస్యని పంచాయతీ దృష్టిలో, గ్రామ సభ దృష్టిలో తీసుకొచ్చినప్పుడు మాత్రమే దాన్ని మనం చేయడానికి అవకాశం దొరుకుతుంది. అయితే ఇటువంటి విషయాలు కూడా చెప్పడానికి గ్రామ ప్రజలు Please subscribe our channel AP Power News.